పాత్రికేయ మిత్రులకు నమస్తే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గాండ్లపేట వరద కాలువకు సంబంధించి ఎక్విడీటు గత వారం రోజుల క్రితం ఆకస్మికంగా గండిపడింది. ఒక 3 కుటుంబాలు, దళిత కుటుంబాల చెందిన భూములు నష్టపోయినాయి. ముఖ్యంగా మామిడి రాజన్న కుటుంబానికి చెంది సుమారు 2 ఎకరాలు మొత్తం గజంన్నర ఉసుక పెట్టింది. మొత్తం వరంతా కూడా ఉసుక పాలైపోయింది. పంట ₹1,00,000 నష్టపోయింది. అట్లాగే ఇప్పుడు ఆ భూమిని సాగు చేయడానికి సుమారుగా 4 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే మొత్తం ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాల్సిన ఎకరానికి 5 లక్షలు ఇవ్వాలి. ఆ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు సిపిఐఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రధానంగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఏదైతే ఇరిగేషన్ అధికారులు మెయింటెనెన్స్ని సరిగ్గా చూడకపోవడం. ఇలాంటి ప్రమాదం ఇంకా చూస్తే అది రేపు ఇంకా కూలిపోయే ప్రమాదం ఉండి ఈ 3 ఎకరాలే కాదు 300 ఎకరాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా భవిష్యత్తుకు సంబంధించి మేము ఒక అంచనాకు వస్తూ ఉన్నాం. అందుకని మొత్తం వరద కాలువ ఎస్ఆర్ఎస్పి నుంచి మొదలుకొని తెలంగాణలో ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వరకు ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మెయింటెనెన్స్ లోపల ఎక్కడైనా ఉంటే సరి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ రకంగానే పంట నష్టమే కాదు, ఆకస్మికంగా జరిగితే ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మీ వెంటనే ఇది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, ఇరిగేషన్ మంత్రి గారు స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు సరిగ్గా రాలే. రైట్ బాబా, చలో ఎలా కూర్చుంటే మాట్లాడతా. మిత్రులారా, శ్రీరామ్ సాగర్ వరద కాలువ గాండ్లపేట సమీపంలో అక్విడేటు గండిపడింది. సుమారుగా 3 నుంచి 5 ఎకరాల వరకు దళిత కుటుంబాలకు సంబంధించిన వరి పొలం మొత్తం నీటి పాలైంది. తక్కువ నష్టం అయినప్పటికీ ఇవాళ సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు పరిశీలించగా ఈ అక్విడేట్కు జరిగిన ప్రమాదం కంటే ఇంకెక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఇవాళ శిథిలావస్థలో ఉంది. అది మొత్తం పోతే పెద్ద ఎత్తున 100 ఎకరాలు నష్టం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది కేవలం కాంట్రాక్టర్ యొక్క ఏదైతే నిర్లక్ష్యం తో పాటు ఈ నాణ్యత లోపంతో ఇది జరిగిందని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. అట్లాగే మొత్తంగా చూసుకున్నప్పుడు ఏదైతే గాండ్లపేట నుంచి మొదలుకొని డోన్కల్ వరకు ఈ అక్విడేటు ఆనుకున్న ప్రాంతం అంతా కూడా కనీసం మెయింటెనెన్స్ లేదు. ఈ మెయింటెనెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ దళిత కుటుంబాలకు చెందిన వరి పొల నష్టాన్ని
ఎకరాన ₹1,00,000 వెంటనే వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.